Hello guys, this is Girish and you are watching Late. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టూ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి కండిషన్స్ అండ్ జావాలో కండిషన్స్ అండ్ ఇంకోటి లూప్స్. సో ఈ టూ టాపిక్స్ చూడబోతున్నాం. అండ్ ఫస్ట్లీ నేను నిన్న డేటా టైప్స్లో టూ మిస్ అయిపోయాను. ఒకటి క్యారెక్టర్ అండ్ ఒకటి స్ట్రింగ్. ఆ టూ గురించి ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ వాటికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్యారెక్టర్ అంటే మనకి కీబోర్డ్లో ఉండే ప్రతి ఒక్క డిజిట్ కానీ నెంబర్ కానీ సింబల్ కానీ ప్రతిదీ క్యారెక్టర్ కిందే కౌంట్ అవుతుంది. సో క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి దాన్ని సిహెచ్ఏఆర్ అని రిప్రజెంట్ చేస్తాము. నేను సపోజ్ వేరియబుల్ సి తీసుకుంటున్నాను, అంటే దానికి సపోజ్ నేను ఏ అనే క్యారెక్టర్ని అసైన్ చేస్తున్నాను. ఏని అసైన్ చేశాను కాబట్టి సో మనకి మిషన్స్ స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ని వేటిని అర్థం చేసుకోలేవు, ఓన్లీ నెంబర్స్ని అర్థం చేసుకుంటాయి. అందుకని మనం ప్రతిదీ నెంబర్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ క్యారెక్టర్స్ అన్ని వాటికి స్పెసిఫిక్ నెంబర్స్ అసైన్ చేయబడి ఉన్నాయి. ఆ నెంబర్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ దాకా 97 నుంచి 120 దాకా ఇచ్చేసారు వాటికి నెంబర్స్. అండ్ క్యాపిటల్ నుంచి క్యాపిటల్ జెడ్ దాకా 65 నుంచి 90 ఇచ్చారు నెంబర్స్. అండ్ రిమైనింగ్ స్పెషల్ సింబల్స్కి బ్రాకెట్స్కి వాటన్నిటికి నెంబర్స్ ఇచ్చారు. వీటిని మనం యాస్కీ వాల్యూస్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. సపోజ్ ఇక్కడ మనం సిలో ఏ అనే క్యారెక్టర్ని స్టోర్ చేసుకున్నాం కదా, ఈ క్యారెక్టర్ నేను ఇప్పుడు ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇంటీజర్లో స్టోర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇంటీజర్ క్యారెక్టర్ ఈక్వల్ టు నేను సికి అసైన్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. స్టమౌట్ కంట్రోల్ స్పేస్. సో ఈ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ చూడండి 97 ప్రింట్ అయింది కన్సోల్లో. 97 ఏంటి, మనకి ఇక్కడ యాస్కీ వాల్యూ అనమాట. ఈ యాస్కీ వాల్యూ ప్రింట్ అయింది. స్మాల్ ఏకి 97 అసైన్ చేయబడి ఉంది. సో ఇవి నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మీకు ఇవి ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతాయి కోడ్స్ రాసేటప్పుడు. అండ్ ప్లస్ సపోజ్ మీరు ఏమన్నా కంపెనీలకి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాటికి ఎంసీక్యూస్లో ఇవి అడిగే ఛాన్స్ ఉంటుంది. యాస్కీ వాల్యూస్ పైన కొంచెం ఇంపార్టెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అలా మైండ్లో ఉంచుకుంటే సరిపోతుంది. క్యాపిటల్ ఏ దేంతో స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఏ దేంతో స్టార్ట్ అవుతుందని. సో అండ్ దెన్ ఇంకో నెక్స్ట్ స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. సో ఈరోజు నేను మీకు జస్ట్ బేసిక్ చెప్తాను. స్ట్రింగ్ పైన కంప్లీట్ వీడియో ఒకటి చేద్దాం తర్వాత. స్ట్రింగ్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే అన్నిట్లా కాకుండా క్యాపిటల్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి, STRING. సపోజ్ నేను ఏదో ఒక వేరియబుల్ ఇస్తున్నాను, నేమ్. స్ట్రింగ్కి క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే క్యారెక్టర్ అంటే సింగిల్ లెటర్, స్ట్రింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ చూడండి, నేను ఇందాక క్యారెక్టర్కి ఏమి ఇచ్చాను, సింగిల్ కోట్స్లో ఇచ్చాను. సింగిల్ కోట్స్లో ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చాను. ఇక్కడ స్ట్రింగ్కి అయితే డబల్ కోట్స్ ఇవ్వాలి. డబల్ కోట్స్లో మీరు ఏం రాసినా రాయాలి. మీరు ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, బట్ మీరు ముందర డేటా టైప్ స్ట్రింగ్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా అది డబల్ కోట్స్లో ఉంటే సరిపోతుంది. ABC ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నా నేమ్ అని ఇచ్చాను కాబట్టి నా నేమ్ ఇస్తున్నాను, ఏదైనా ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. సో స్ట్రింగ్ గురించి చాలా ఉంది. ఇది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. స్ట్రింగ్ అనేది నేను మీకు 2 డేటా టైప్స్ చెప్పాను. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఒకటి రిఫరెన్స్ డేటా టైప్. ఇది రిఫరెన్స్ డేటా టైప్ అనమాట. ఎందుకు స్ట్రింగ్ రిఫరెన్స్ డేటా టైప్ అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి చాలు. సో స్ట్రింగ్ అయిపోయింది, నేమ్ అయిపోయింది, అది క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్స్కి వద్దాం. కండిషన్స్ ఏంటంటే చాలా యూజ్ అవుతాయి మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. కండిషన్స్లో ఇఫ్ ఉంటుంది. ఇఫే కదా నార్మల్ ఇంగ్లీష్లో. ఇఫ్ ఈ వర్క్ జరిగితే నేను ఇది చేయాలి, ఆర్ఎల్స్ జరగకపోతే ఈ వర్క్ చేయాలి, అలా అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను ఒక బూలియన్ వాల్యూని క్రియేట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా, బూలియన్లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ అవుతాయి. బూలియన్ ఈజ్ హ్యూమన్, వేరియబుల్ ఈజ్ హ్యూమన్ అని పెట్టాను నేను ఈజ్ హ్యూమన్ ప్లేస్లో వారు హ్యూమన్ అయితే ట్రూ, హ్యూమన్ కాకపోతే ఫాల్స్ అని పెట్టుకుంటాను నేను. అది నా ఇష్టం, యూజర్ ఇష్టం. సపోజ్ నేను ఇక్కడ ఈజ్ హ్యూమన్, నేను హ్యూమన్ కాబట్టి ట్రూ అని పెట్టాను. సో ట్రూ అని పెట్టేశాను. ఈజ్ హ్యూమన్లో ట్రూ స్టోర్ చేశాను. సో నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అది వాడు హ్యూమనా కాదా అని. ఇఫ్ ఈజ్ హ్యూమన్ ట్రూ అయితే మీకు ఇక్కడ ట్రూ
మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. సింగిల్ ఈక్వల్ టు అయితే అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ టు అయితే సపోజ్ నేను డబుల్ ఈక్వల్ టు అయితే చెక్ చేస్తాము ఇది ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఈ వాల్యూతో ఈక్వలా కాదా అని. డబుల్ ఈక్వల్ టు అయితే ఇక్కడ చూడండి, నేను డబుల్ ఈక్వల్ టు పెట్టి ట్రూ అని మెన్షన్ చేశాను. డబుల్ ఈక్వల్ టు ట్రూ ఈజ్ హ్యూమన్, నేను పైన ఏమి ఇచ్చాను ట్రూ అని ఇచ్చాను. ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ట్రూ అంటే ఈజ్ హ్యూమన్ ట్రూవా కాదా అని చెక్ చేస్తున్నట్టు మీనింగ్. ఆ రెండు ఈక్వల్ అయితే మనకి అవుట్పుట్ ఏం వస్తుంది, ట్రూ వస్తుంది. ఓకేనా? సో ఈక్వల్ కాబట్టి నేను ప్రింట్ చేస్తాను సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. సో ఎస్ అని ప్రింట్ చేస్తాను నేను. ఆర్ ఎల్స్ అనమాట. అది కాకపోతే ఇది ఎల్స్ పక్కన ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండాలి, నార్మల్ రౌండ్ బ్రాకెట్స్ ఉండవు, పైన ఇప్పుకున్నట్టు ఓన్లీ ఇవే ఉంటాయి. ఆర్ ఎల్స్ నో అని ప్రింట్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి మనకి ఎస్ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఈ విషయం నేను ఆల్రెడీ ట్రూ అని ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ చెక్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఏమి ఇచ్చాను, ఈక్వల్ టు ట్రూ ఇట్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఎస్ ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నాను చూడండి, ట్రూ ప్లేస్ లో ఫాల్స్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ ఫాల్స్ కి చేంజ్ చేశాను. నేను ఇక్కడ చెక్ చేస్తుంది ఏంటి, అది ట్రూవా కాదా అని చెక్ చేస్తున్నా. ఇప్పుడు అది ట్రూ కాదు, మనం పైన ఫాల్స్ అని ఇచ్చాం. సో ఫాల్స్ కాబట్టి ఈ కండిషన్ లోకి వెళ్దు. ఇఫ్ అది ఫాల్స్ అయింది, ఇది జరగలేదు ఈ వర్క్, సో నేను అది కాకుండా ఇంకేమైనా వర్క్ ఉంది ఎల్స్ లో ఉందా వర్క్, అది జరుగుతుంది. సో కంట్రోల్ ప్లస్ F11, సో నో ప్రింట్ అవుతుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్. సపోజ్ ఇది తీసేయండి, నేను ఇఫ్ ఎల్స్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఓన్లీ ఒక వర్క్ నే కంపేర్ చేయగలం, వర్క్ జరిగిందా జరగలేదా అని. సపోజ్ నేను మల్టిపుల్ వర్క్స్ ని కంపేర్ చేయాలి. ఎలాగంటే సపోజ్ నేను ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటున్నాను, నా ఏజ్ తీసుకుంటున్నాను. ఏజ్ సపోజ్ నాది 21. సో నౌ నేను అది తను చిన్నపిల్లవాడా పెద్దవాడా అని కనిపెట్టాలనుకుంటున్నాను. దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఇక్కడ ఇఫ్ తన ఏజ్ గ్రేటర్ దెన్ సపోజ్ 50 అనుకోండి, గ్రేటర్ దెన్ 50 చెక్ చేస్తుంది. ఏజ్ ఇప్పుడు మనకి ఎంత 21 గ్రేటర్ దెన్ 50యా? నో, ఫాల్స్, అది జరగదు పని. ఇది అక్కడ. ఇప్పుడు నేను ఒకవేళ గ్రేటర్ దెన్ 50 అయితే ఏం వర్క్ చేయాలో రాస్తున్నాను. గ్రేటర్ దెన్ 50 అయితే ఎస్ హీఈస్ ఓల్డ్ అని రాస్తాను. హీఈస్ ఓల్డ్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ 60 కాకపోతే నేను సపోజ్ ఇఫ్ ఎల్స్ అనుకోండి, అది కాకపోతే ఇంకేంటి, మనం ఓన్లీ ఓల్డ్ యంగ్ అని రాయాలి. అలా కాకుండా నాకు మిడిల్ ఏజ్ గ్రూప్ కూడా నేను మెన్షన్ చేయాలి. మిడిల్లో ఎవరున్నారని. నాకు ఓల్డ్ యంగే వద్దు, ఓల్డ్ మిడిల్లో ఉన్నారా అంటే 40 to 50లో ఉన్నారా, అంటే ఇంకా చిన్నపిల్లరా, చిల్డ్రనా, అడల్టా, ఇవన్నీ నేను కనుక్కోవాలి. సో అలాంటి కండిషన్స్లో నాకు ఇక్కడ చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. సో అలాంటి కేసెస్లో నేను ఇక్కడ మిడిల్లో ఎల్సిఫ్ అనేది కూడా పెట్టచ్చు. పైన వర్క్ జరిగిందా, ట్రూ అయితే అది, లేకపోతే ఈ కండిషన్కి వస్తుంది. ఈ కండిషన్లో ఏంటి, నేను ఏజ్ సపోజ్ గ్రేటర్ దెన్ 20 అండ్ ఏజ్ లెస్ దెన్ 50 అనుకోండి సపోజ్. అండ్కి ఇక్కడ డబల్ అండ్ పెట్టాలి. ఇక్కడ అండ్ అది రెండు జరిగితేనే అది పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. అండ్ ఆపరేటర్ చూస్తారు కదా మీరు మామూలుగా. 1 into 0 అంతా మనకి 1 సపోజ్ 2 అనుకోండి, 0 ఫాల్స్ అనుకోండి. 1 into 0 అంతా 0, సో ఫాల్స్. అదే 1 into 1 అంట 1 ట్రూ. సేమ్ ఇలాగే అది కూడా ఏజ్ గ్రేటర్ దెన్ 20 సపోజ్ ఇక్కడ చూద్దాం, ఏజ్ గ్రేటర్ దెన్ 20 నో ఫాల్స్, అది ట్రూ కాబట్టి ఇది 1. అండ్ ఏజ్ లెస్ దెన్ 50 ఏజ్ లెస్ దెన్ 50 ఇది కూడా ట్రూవే మనకి ఇక్కడ. ఇది కూడా ట్రూవే కాబట్టి రెండు ట్రూ అయినాయి కాబట్టి దీంట్లోకి వస్తుంది. సో ఇక్కడ వస్తుంది కదా, మోడరేట్ అని రాద్దాం, మిడిల్లో ఉన్నట్టు మీనింగ్. సో ఇది ఉంది. అది కూడా కాకపోతే నెక్స్ట్ యంగ్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తాను ఇప్పుడు ఏమొస్తుందో. మోడరేట్ వచ్చింది, ఎందుకంటే ఏజ్ గ్రేటర్ దెన్ 20 ఉంది అండ్ లెస్ దెన్ 20 ఉంది. ఇక్కడ నేను అండ్ అని రాసిన. ఇంకో సింపుల్ కూడా ఉంటుంది ఆర్ అనేది. ఆర్ అని ఎలా మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఈ అన్ తీసేసి 2 స్లాష్లు పెట్టాలి, స్ట్రైట్ స్లాష్లు ఇది వస్తుంది. ఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 1 ఆర్ 1 అన్నాం అనుకోండి, ట్రూ ఆర్ ట్రూవే కదా.
ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూవే ఎప్పుడు పాజిటివే జరుగుతుంది, మనకు నెగిటివ్ జరగదు. రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ట్రూవే తీసుకుంటుంది, ట్రూ ఆర్ ట్రూ అయినప్పుడు ట్రూవే. సో ఇక్కడ నాకు చూడండి, ఏజ్ గ్రేటర్ దెన్ 20యా, ఎస్ ట్రూ. అండ్ ఏజ్ లెస్ దెన్ 20 ట్రూ. సో ఇట్ విల్ బి ట్రూ. ఆర్ ఎల్స్ నాకు సపోజ్ నేను ఇక్కడ ఏజ్ ఎంత ఇచ్చాను, నేను సపోజ్ నేను ఈ ఏజ్ని 25కి మారుస్తున్నాను. ఈ ఏజ్ని ఈ ఏజ్ని 25కి మార్చాను. ఈ ఏజ్ని నేను 50కి 29కి మార్చాను. ఈ యాక్చువల్ ఏజ్ని. సపోజ్ ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఏజ్ గ్రేటర్ దెన్ 50యా, నో కాదు. నెక్స్ట్ మనకి ఇంకా చాయిస్లో ఉన్నాయి, చెక్ చేసుకుందాం. ఏజ్ గ్రేటర్ దెన్ 20యా, ఎస్ ఏజ్ గ్రేటర్ దెన్ 20. సో ఇట్ విల్ బి ట్రూ. అండ్ ఏజ్ లెస్ దెన్ 25ఆ, ఇట్స్ ఫాల్స్. బట్ ఇక్కడ మనకి ఆర్ అనమాట మనం తీసుకుంది. ట్రూ ఆర్ ఫాల్స్ రెండు ఉన్నప్పుడు ట్రూవే వస్తుంది ఆర్ పెట్టినప్పుడు. అదే అండ్ పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ పెట్టాను కాబట్టి నాకు మోడరేట్ అనే ప్రింట్ అవుతుంది. అదే నేను సపోజ్ ఇక్కడ ఆర్ తీసేసి అన్ పెట్టాను అనుకోండి, అండ్ పెడితే నాకు ఇక్కడ చూడండి యంగ్ అని వస్తుంది. ఇక్కడ యంగ్ అని వచ్చింది. ఎందుకు? రెండు మనకి రెండిట్లో ఒకటి ఫాల్స్ అయిపోయింది, అందులో రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా మనకి అది కాదు. సో ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ అయిపోయింది. కండిషన్ ఇది ఒకటే ఉంది మనకి. నెక్స్ట్ ఇంకోటి ఉంది స్విచ్ అనేది, అది మనకి ఇఫ్ లాగే. బట్ ఐ విల్ టెల్ యూ వెయిట్. ఎలాగంటే మీకు సపోజ్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి కదా, మీరు సపోజ్ ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు 4 ఆప్షన్స్లో బి చూస్ చేసుకున్నారు. బి కరెక్ట్ అయితే మీకు నార్మల్ కరెక్ట్, లేకపోతే మిగిలిన ఏది చూస్ చేసుకున్నా కానీ తప్పే. సపోజ్ నేను క్యారెక్టర్ డేటా టైప్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏబిసిడి ఉంటాయి. సపోజ్ ఆన్సర్ యాక్చువల్ ఆన్సర్ నేను ముందలే ఫీడ్ చేస్తున్నా కంప్యూటర్కి. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి అనమాట. సో నేను ముందలే ఫీడ్ చేసాను. నాకు స్విచ్ సింటాక్స్ రాస్తున్నాను చూడండి. స్విచ్ అండ్ బ్రాకెట్స్లో మీరు ఆన్సర్ ఏంటో ఆన్సర్ యాక్చువల్ ఆన్సర్ అక్కడ పెట్టాలి. దాన్ని కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ కంపేర్ చేయడానికి కేస్ ఏ పెట్టాను ఇక్కడ, కేస్ ఏ. అంటే అది ఏ అయితే నేనేం ప్రింట్ చేయాలి? ఏ అయితే నేను నో, ఎందుకంటే తప్పు కదా నాది. యాక్చువల్ ఆన్సర్ సి, బట్ ఇక్కడ ఏ నో అని ప్రింట్ అయింది. ఇక్కడ బ్రేక్ పెట్టాలి. బ్రేక్ ఎందుకు పెట్టాలి మీకు చెప్తాను నెక్స్ట్. కేస్ నెక్స్ట్ ఇక్కడ బి ఆప్షన్. బి నో అనే ప్రింట్ చేస్తున్నాను నేను ఇక్కడ కూడా. బి కూడా ఆన్సర్ కాదు కాబట్టి బ్రేక్ ఎందుకు పెట్టాలి కూడా మీకు చెప్తాను, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సారీ. నెక్స్ట్ కేస్ సి. సో సి కరెక్ట్ కాబట్టి నేను సి ఇచ్చేసాను. ఆర్ఎల్స్ అది బ్రేక్ ఎందుకు పెట్టాలి చెప్తాను వెయిట్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నేను ఆన్సర్ ఇచ్చింది సి, ఓకేనా? ఆన్సర్ ఇచ్చింది సి. నేను ఇక్కడ నేను ఓన్లీ సి సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎస్ అని ప్రింట్ అవుతుంది. మిగిలిన ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా నో అనే ప్రింట్ అవుతుంది. సి చూడండి, నేను ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎస్ అని ప్రింట్ అయింది. చూసారా? ఎందుకంటే నా ఆన్సర్ ఇచ్చింది సి. అదే సపోజ్ నేను ఇక్కడ దీన్ని ఏకి చేంజ్ చేశాను అంటే, నేను సపోజ్ చూస్ చేసుకున్న ఆప్షన్ ఏ అనుకోండి, ఇక్కడ ఆన్సర్లోకి ఏ వెళ్తుంది. ఏ ఏమైంది? ఆన్సర్ తప్ప ఆన్సర్ కాబట్టి నో అని చూపిస్తుంది. నేను ఇక్కడ బ్రేక్ ఎందుకు పెట్టాలంటే, సపోజ్ నేను బ్రేక్ తీసేసి చూపిస్తాను చూడండి మీకు. నేను బ్రేక్ పెట్టకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి బ్రేక్ పెట్టకపోతే ఏమవుతుందో చూడండి. బ్రేక్ పెట్టకపోతే అన్ని ఆన్సర్స్ ప్రింట్ అయినాయి. నాకు అన్ని ఆన్సర్స్ ప్రింట్ కాకూడదు, ఓన్లీ అది కరెక్ట్ అయితే అది ప్రింట్ కావాలి. సో ఇక్కడ నేను బ్రేక్ ఎందుకు పెడతామంటే, సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ఏ చూస్ చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ ఏకి వచ్చింది, బ్రేక్ లేకపోతే ఇక్కడ ప్రింట్ అయింది. బ్రేక్ లేదు, అక్కడ బ్రేక్ లేదు కాబట్టి నెక్స్ట్ కూడా చెక్ చేసింది. బీకి వెళ్ళింది మళ్ళీ నో ప్రింట్ అయింది. నెక్స్ట్ కూడా చెక్ చేసింది, బ్రేక్ లేదు కాబట్టి మళ్ళీ ఎస్ కూడా ప్రింట్ అయింది. సో అలా జరగకూడదు. ప్రతి దాని దగ్గర మనం బ్రేక్ చేసేయాలి. నువ్వు సపోజ్ ఏ చూస్ చేసుకున్నావు అనుకో, ఏ దగ్గర నీకు ఎండ్ అయిపోయింది, ఇంకా నువ్వు చూస్ చేసుకున్నావు, నువ్వు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూస్ చేసుకోవటం లేదు. సో నేను ఇక్కడ బ్రేక్ పెట్టేస్తున్నాను, నాకేం వద్దు. సో ఇప్పుడు చూద్దాం, నేను కింద రెండు బ్రేక్ పెట్టలేదు, పైన ఒకటే బ్రేక్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఏ చూస్ చేసుకున్నాను కాబట్టి ఏకి వచ్చాము, ప్రింట్ అయింది నో అని. ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఇంకా ఎండ్ అయిపోయింది. అది బ్రేక్ అంటే ఎండ్,
బ్రేక్ అంటే ఎండ్ అని మీనింగ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను సపోజ్ బి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. బి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆన్సర్ బికి వస్తుంది. సో ఈ కేసు దగ్గరికి వెళ్తుంది, బి దగ్గరికి వెళ్తుంది. బి దగ్గరలో నో అని ప్రింట్ అవుతుంది. నో తర్వాత బ్రేక్ లేదు కదా, సో నెక్స్ట్ కూడా చెక్ చేస్తుంది, మళ్ళీ సి చెక్ చేస్తుంది. సి కరెక్ట్, సో సి నో ప్రింట్ అవుతుంది. సి కూడా కాదు, ఎస్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నో ఎస్ టూ ప్రింట్ అవుతాయి. అందుకని మీరు ప్రతి దాని దగ్గర బ్రేక్ పెట్టాలి. బ్రేక్ పెడితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీరు చూస్ చేసుకున్న ఆప్షనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది ఎండింగ్లో, డిఫాల్ట్ అంటే ఏంటంటే సపోజ్ నువ్వు చూస్ చేసుకున్న దాంట్లో ఏం లేదు, నువ్వు చూస్ చేసుకున్న ఆప్షన్స్లో నువ్వు చూస్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ ఏబిసి మూడిట్లో ఏది లేదు. సో అప్పుడు నో ఆప్షన్, వాడు చూస్ చేసుకున్న దాంట్లో ఆప్షనే లేదు. అందుకని నేను ఇది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ డి అని ఇచ్చాను అనుకోండి, డి అనే ఆప్షన్ లేదు నాకు దాంట్లో. సో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నేను ఆ ఆప్షన్ లేదు కాబట్టి నో ఆప్షన్ అని వచ్చేసింది. వేటిలతో ఈక్వల్ అవ్వకపోతే నేను ఈ డిఫాల్ట్కి వచ్చేస్తుంది. మీకు దీన్ని ఇఫ్ కండిషన్తో కూడా చేయొచ్చు కదా. ఎందుకు స్విచ్ కేస్కి వచ్చాము అంటే, స్విచ్ కేసులో ఓన్లీ యూజ్ ఎక్కడంటే మీకు ఈజీగా ఉంటుంది. దాంట్లో అనుకోండి మీరు ప్రతిసారి ఇఫ్ రాయాలి, కండిషన్ రాయాలి, ఎల్స్ రాయాలి, కండిషన్ రాయాలి. ఇక్కడ ఎల్సిఫ్ కండిషన్ ఎంత పెద్ద పెరిగే కొద్దీ అంత ఎల్సిఫ్ రాయాలి. అలాగే ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ జస్ట్ కేస్ మీ ఆప్షన్, మీరు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అవి చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు లాస్ట్ డిఫాల్ట్ దాని దగ్గర బ్రేక్ ఎందుకు పెట్టలేదు అని. ఎందుకంటే ఇంకా దాని తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ బ్రేక్ పెట్టలేదు, సపోజ్ నేను చూస్ చేసుకున్న ఆప్షన్ లేదు, డిఫాల్ట్లోకి వచ్చేసి నో ఆప్షన్ ప్రింట్ అయింది. తర్వాత నాకు ప్రింట్ చేయడానికి ఏం లేదు ఇంకా తర్వాత చెక్ చేయడానికి. సో లాస్ట్ దానికి పెట్టకపోయినా ఇబ్బంది లేదు, పెట్టినా నో ప్రాబ్లం, దట్స్ ఓకే. పెట్టినా నో ప్రాబ్లం, కంపైలేషన్ కరెక్ట్గానే అవుతుంది. సో ఇది కేస్ మీకు స్విచ్ కేస్ క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఓన్లీ సింటాక్స్. మీకు లాంగ్వేజ్లో మెయిన్ సింటాక్స్ ఇంపార్టెంట్ అన్ని లాంగ్వేజెస్లో. దీంట్లో జావాలో సింటాక్స్ ప్లస్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ బేసిక్స్లోనే ఉన్నాము. సో ఫ్యూచర్లో మనం చాలా డీప్గా వెళ్ళే కొద్దీ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి జావాలో. సో ఇంపార్టెంట్. కండిషన్స్ అయ్యాయి. సో ఇప్పటికే 17 minutes అయింది. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్కి చాలు. నెక్స్ట్ క్లాస్లో మనం లూప్స్ గురించి తెలుసుకుందాం, ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకేనా? బై. Please like, share and subscribe to my channel. Thank you. And share to your friends also.